రాజురా రంబరా ఇదిగో బంగారంత జీవిరే బంగవైపోయేది ఆడబయ్యా ఇదిగో సారములు వెళ్ళిపోయేది దీగరాకు ఏ వరసలు ఇది కళ్ళ ప్రేమ కొండవాడా కండవాడా తోడబుట్టడా కొండ జీవుడా ఇదిగో ప్రేమ గల్ల జీవుడు అర్థమైందా ఇది కొండవాడరే వచ్చా నా సంతానం ఎంత పెద్ది ఇదిగోరానికి సంతానం ఇద్దరు కుదిరి గల్లవాళ్ళు ఇద్దరు గల్ల జీవుడు ఒక్కరు ఉండరు ఇంత పెద్దలో ఇదిగోరా ప్రేమ ఇదా సొత్తు ఇదిగోరా చంద గల్ల జీవులు ఇదిగోరా ప్రేమ ఏదో సొత్తుడు ఉంటాడబ్బా ఇష్ట చక్రం తిప్పే జీవుడు ఉంటాడు ఇది ఎన్నాళ్ళవుతుంటది ఇది 1000 సంవత్సరాల రోజుల నెలల ఏడాదుల ఇదిగో జీవి అది ఇప్పుడు తేలికొచ్చా నేను ఒక మాటకు వచ్చారా మీకు అనుకునే కార్యక్రమాలు వెంటక్కాలనే వచ్చా మీకు బతుకు నేను చూపించాలి వచ్చా ఇప్పుడు వచ్చిన కారణమేంది మీకు ఒక మేలు చేయాలని వచ్చినట్టే ఒక కార్యక్రమాలు వెంటక్కాలంటే గడ్డ ఒక బాధ పెట్టినట్టే ఒక మేలు చేయాలని వచ్చేది ఎవరికి ఆ మేలు కరెక్ట్గా బ్రహ్మకైతే కమ్మ రాజుకైతే గడ్డం ఇదిగో జీవి ఎక్కడుందా కొమ్మ మన సానములు చూపిస్తా కొమ్మకి నేను మాట పొట్టు విద్యలో చదువులు ఉద్యోగులు చూపిస్తా ఆ కొమ్మని వరవరాలైతే కమ్మ కంట శుద్ధ కళ్ళ ప్రేమ చూపిస్తా కానీ ఇప్పుడు కూడా మీరు తొందరపడదు సారం ప్రధానము రాని కూసేవాడు నేను పోయి ఉండవచ్చు నేను పోయిన జీవిని నేను తిరిగి రాలేదు ఇద్దరు భగవంతా నేను అప్ప చెప్పా కానీ నేను చేయాల్సి చేస్తా నేను బతుకు తీరులు కళ్యాణములు విద్యలు ఉద్యోగులు అంటే సాయం చూపిస్తా కానీ నా ఇంటి కుమారు పెద్దవాడు అది ఇప్పుడు కూడా జీవులకు ప్రయత్నంలో చేయాల్సి ఉంది మాటగా పూటగా తోడుగా లేడగా నేను అనుకునేది కాపాడుకుంటగా ఏది చేసినా మనకి అట్టిందట్టు కూడా పుట్టిన పుట్ట కొట్టము ఒకరికి మంచి ఏమవుతాం గాలి చెడు ఎప్పుడే వస్తున్నది మనకి కానీ ఆ అమ్మకి ఎండాల విద్య సుఖం లేదు మరి ఆ కొమ్మ నీకు ఏమవుతుంది మరి ఇప్పుడు కూడా కంద జీవ ఇదిగో ఇద్దరు గల్ల సొత్తు మనకు వచ్చిన కోడలు మరి ఆమె సల్ల కొట్టిన ఇల్లు నుండి కొట్టది మరి అయ్యగారు కూడా బాధపడుతూనే ఉంటాడు మరి నీ జీవితం కూడా సుఖం లేదే అక్క మరి ఇవాళ ఉంటావు రేపు వెళ్ళిపోతాం కానీ అసలు ఇష్ట చక్రం చెప్పేది ఆయమ్మే ఎన్ని రోజుల నుంచి ఆయమ్మకి జీవితం సుఖం లేదు ఇదిగో ఇన్ని రోజుల నుంచి ఎందుకు వచ్చింది ఆ బాధ ఎక్కడ కలుగుతుంది కరెక్ట్గా చెప్పమన్నావు మధ్యలో తెచ్చుకుందంటే గడ్డ ఒక నరుడే పెట్టడంటే పట్టు రాగటి పోకుండా తెచ్చుకున్నదంటే పాటలు ఎదురు పాటలోనే కొంత తెచ్చుకున్నదాయమ్మ రాజవాస రోజే జీవి ఏది మాటకో మూటకో అనుకోకుండా ఆయమ్మ 3 మాటలు వెళ్ళి తన కొప్ప పిలిచి దిగప్రందం చేసుకుంది దారింట్లో ఉన్న వాళ్ళ బాధలు పెద్దలు గల్లవాళ్ళు నవనాడాలు లెప్పకాయ ఇష్టం ప్రయోగం ఎరపశీలతో ఆ ఇంట పిలిచి ఆమె పండులు బాధ లేని వాళ్ళు పిలిచి దిగప్రందం చేసి పాదు పెట్టి ఆ పాదు పెట్టిన శనవలు కూడే కానీ కుక్కే కానీ గొడ్డే కానీ దాటలే ఆ పండు మనకి పెట్టాకి పెట్టింది కాదు నాన్న కుటుంబ బాధలు పోవాలి ఎవరితో పోవాలని పెట్టిన శనవలో ఈ అమ్మ కట్టితో చూడాలి చెవులతో వెళ్ళి ఏదో ఒక మాటకో మూటకో పనికో పాటకో కటక్కలడుగు పెట్టి నవదానాలు బిడ్డల్లో పట్టేసినవి అరికాల నుంచి ఇప్పుడు కూడా దరిదృష్టికి పారగమైంది నమ్మసేల అడుక్కుపోయింది పచ్చని నిమ్మకాయ పక్కున మరిగి కాడించి ఆ అమ్మకి గంట కొట్టే సార గంట కొండట్లే తల్లం తినాలనుకుంటుంది తొలిబొద్ద బలిబొద్ది మరి ఇప్పుడు కూడా పండుకుంటే చెడుకుంటూ మరలాడినట్టుగా కానీ ఇప్పుడు కూడా తెల్లవారెవలోకం తెల్లాతెరలోకం ఆ అమ్మ చల్లగుండాలని నువ్వు కూడా కుళ్ళి కోరాగవుతుండు ఆ కోడల కాదు నా కూతురుతో సమానం అనుకుంటుండు మరి అయ్యగారు కూడా మనసు బాగోట్లే మరి ఆ అమ్మ బాగుండాలి కానీ దేవుడు ప్రద్దలు పెట్టింది కాదు దేవుడు ప్రద్దలు పెట్టింది చేసింది కాదు అది అనుకోకుండా ఒక ఎదవరాళ్ళ బొండ పెట్టేసింది పాటలు అదే కట్టేసింది అమ్మారికాలు ఇచ్చిన దృష్టిగా పెట్టింది ఏమద్దరిచ్చో మరి ఏం ఆదరించిన పెద్దవాడనే గాలికి దీపం పెట్టి పెద్దవాడ వేదయ్య పోకమ్మ అక్క
కానీ ఇప్పుడు కూడా ఇంటి దేవుళ్ళు ఉండరు. మరి ఏది మమ్మల్ని ఏమి సాధించారని దేవుడే వేరవద్దు. గాలికి దీపం పెట్టి దేవుడు అంటే ఫలితం అంటారు. ఇవాళ రోజు చెబుతున్నా ఆమె పెద్ద గుర్రంలాగా లేవాలంటే ఇది చెప్పిన మాట వింటానంటే చెబుతా, లాగపోతే అంతరాలు తంతరాలు ఎగదురుపులు దగదురుపులు ఆ గంగలో పడి అవన్నీ వద్దు. కానీ ఇప్పుడు కూడా ఏడారంలో పోయినా ఆ యొక్క యేసుడు వేరుంటుంది. ఆయన ఫోటోలు ఇచ్చి పుడతాడు. ఆయన వేర్లు ఆయన దొరాకి వేరు దొరాకి ఉంటాడు. ఆయన చేతుకుంట సేవించే రాతి శక్తి వెత్తడు రాగు ఖర్చు పంచరోగాలు ఎన్ని రూపు అది గుడ్డల్లో ఏమించు. ఈ రోజు నుంచి ఆ పండు ఎంత గుర్రంలాగా లేవాలి. పాలు తాగిన పండు తిన్న వంటిగా పెట్టాలి. కానీ అప్పుడు ఇప్పుడు గుమ్మడి పండు లాగుండా పండు నిమ్మ పండులాగా లేరేవుతుంది. మళ్ళీ ఇప్పుడు నిమ్మ పండు లాగుండా ఏమి గుమ్మడి పండులాగా అయినట్టుగా చేస్తా. ఆ బిడ్డ సక్కరంగా ఈ రోజు 70 రోజులు తప్ప తీసుకో. ఇంటి పెద్దవాడుని వచ్చా, నేను ఇంటి స్వామిని వచ్చా, నేను అనుకోలేరు మీకు అడ్డింగులు ఏమి లేవు. ఇంటి ఏడుపు గోడు ఉంది. ఆ ఇంటి దిష్టి ఒకటి. ఆ పండుగ వచ్చిన ఎదురు దెబ్బ ఇది తప్ప తీసుకో. నేను వచ్చిన పెద్దవాడిని చెప్పి నేను సరదాగా వెళ్ళిపోతుందని చెప్పి